హాయ్ యస్ నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్. సో సంక్రాంతి అనగానే సినిమాల సంబరం అనేది మన మొదలవుతూనే ఉంటుంది. మరి సినిమాల కోసం ఎంతోమంది హీరోలు కూడా పోటీ పడుతున్నారంటే ఈ సంక్రాంతికి రిలీజ్ చేయడానికి. మరి అంతమంది పోటీ పడుతున్నా కానీ థియేటర్లు కూడా ఖాళీగా ఉండాలి కదా. మరి థియేటర్ యొక్క ఇష్యూస్ కూడా నడుస్తున్నాయని తెలుస్తుంది బయట. మరి ఎవరికి ఎటువంటి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, ఏ సినిమాలకు ముందుగా థియేటర్స్ ఖాళీ చేసి ఇచ్చే అవకాశం ఉంది అన్న అంశం మీద ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిలిం క్రిటిక్ హేమసుందర్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి సంక్రాంతికి చాలా సినిమాలు పోటీ పడుతున్నాయి అంటున్నారు కాబట్టి పెద్ద హీరోలకి సినిమా థియేటర్లు ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే కొత్త వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉందా, ఏ విధంగా ఉంటుందంటారు? దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. అంటే సినిమా క్రేజ్ని బట్టి ఒకటి ఉంటుంది, సినిమా బయ్యర్ని బట్టి ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్స్ని బట్టి ఉంటుంది. పెద్ద దిల్ రాజు లాంటి వాళ్ళు, మైత్రి మూవీస్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు దిగితే ఏషియన్ ఫిలిమ్స్ వాళ్ళు లాంటి వాళ్ళు ఉంటే ఒక రకంగా థియేటర్లు ఉంటాయి. ఎందుకంటే కొన్ని థియేటర్లు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కాబట్టి అదొక ఇష్యూ. ఇక్కడ ఏంటంటే మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అంటారు. సినిమాలు ఎక్కువైతే థియేటర్లు కూడా అట్లా తగ్గిపోతాయి. మనం ఎట్లయితే అనుకుంటున్నామో అందువల్ల 12వ తారీఖు నుంచి ఈ వారం అనేది స్టార్ట్ అవుతుంది. సంక్రాంతి వారు 12వ తారీఖునే మొదలవుతుంది అనుకోవచ్చు. ఆ 12వ తారీఖున ఏం చేస్తారంటే గుంటూరు కారం సోలోగా రిలీజ్ అవుతుంది కాబట్టి మహేష్ బాబుది, దాంట్లో దాదాపు 90% థియేటర్లన్నీ గుంటూరు కారం సినిమా ఉంటుంది. ఆ తర్వాత తెల్లారే మళ్ళీ ఈగల సినిమా, అలాగే సైంధవ సినిమా ఇవి రిలీజ్ అవుతున్నాయి. అలాగే హనుమాన్ కూడా ఉంటుంది. అంటే 30% థియేటర్లు తగ్గిపోతాయి. అంటే ఆ 90% థియేటర్ల నుంచి 30% థియేటర్లో ఈ సినిమాలు పంచుకుంటాయి. 14వ తారీఖు వచ్చేసరికి నా సామాన్యంగా వస్తుంది. మరి ఆ 10% థియేటర్లు మళ్ళీ నా సామాన్యంగా షిఫ్ట్ అవుతాయి. ఇట్లా అంటే యథావాత మిగిలేది ఏంటి, గుంటూరు కారంకి ఒక 60% థియేటర్లే మిగిలే వాతావరణం కనపడుతుంది. మిగతా 40% థియేటర్లలో వేడి సినిమాలు ఉంటాయి. ఇలా అనుకోవచ్చు. 5 సినిమాలు వస్తున్నాయి అనుకుంటే షేరింగ్ ఎంత ఏం లేదు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. వీటి మీద ఇష్యూ కూడా నడుస్తుంది, గొడవ అవుతుంది థియేటర్స్లో అన్నారు కదండి. అంటే వాళ్ళకి ఎక్కువ శాతం ఇచ్చినందుకు గొడవ అవుతుందా? ఎక్కువ శాతం అని కాదు, ఛాంబర్ వాళ్ళు ఏమంటున్నారంటే కొంతమంది తగ్గండి, ఈ వారం వద్దు, మీకు రిలీజ్ తర్వాత వాయిదా ఒక వారం రోజులు మార్చుకుంటే మీకు సోలోగా మేము అవకాశం ఇస్తామని చెప్తున్నారు. కానీ ప్రెస్టీజ్ ఇష్యూ పోతున్నారు ఎవరికాళ్ళే. ముఖ్యంగా ఏంటంటే నాగార్జున నేను తగ్గనంటున్నాడు, రవితేజ కూడా నేను తగ్గనంటున్నాడు. అందుకని వాళ్ళిద్దరు తగ్గే వాతావరణం కనపడుతుందా. వాళ్ళు తగ్గితే ఒక రకంగా ఉండేది. ఎందుకంటే రవితేజకి ఏంటంటే సంక్రాంతి హిట్లు వచ్చినాయి అతనికి. వాల్తేరు వీరలో ఉన్నాడు, అంతకుముందు క్రాక్లో ఉన్నాడు, కాబట్టి సంక్రాంతి సెంటిమెంట్ అతనికి ఉంది. నాగార్జునకి ఏంటంటే ఒక ప్రెస్టీజ్ ఇష్యూ, నేనెందుకు తగ్గాలి, వాళ్ళు ఎవరి కోసం నాకు తగ్గాల్సిన అవసరం నాకేంటి అనేది నాగార్జున వాదన. కాబట్టి దాంతో ఎవరు దీన్ని ఒప్పందం చేయాలి కదా. కానీ ఎవరు మరి చెప్తున్నారు, వాళ్ళు చెప్పడానికి ఎవరు వినట్లేదు. దాంతో అనివార్యం అయిపోతుంది రిలీజ్ అవడం అనేది. దాంతో ఉన్న థియేటర్లు 1500 థియేటర్లో పంచుకోవాల్సింది తప్పితే మార్గం లేదు. 100 థియేటర్లు ఉన్నాయంటే ఒక 100 థియేటర్లో 60 థియేటర్లో వీళ్ళకి వెళ్తాయి. 1000 థియేటర్లు అనుకుందాం సపోజ్, 600 థియేటర్లకు తగ్గిపోద్ది. అంటే రికార్డులు కావాలంటే, కలెక్షన్స్ రికార్డ్స్ కావాలంటే దొరకవు, సాధ్యం కాదు. పైగా వీటిలో పాన్ ఇండియా సినిమాలుగా ఉన్నవి ఏమీ లేవు. ఇవి ప్రాంతీయ సినిమాలకు చెప్పుకోవచ్చు. ఒక హనుమాన్ మాత్రమే. వాళ్ళు ఎందుకు తగ్గనంటున్నారంటే వాళ్ళు నార్త్ ఇండియా మీద ఫోకస్ పెట్టారు. అది పాన్ ఇండియా సినిమా కాబట్టి అన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి, మొత్తం ఇండియా వైజ్గా రిలీజ్ అవుతుంది కాబట్టి వాళ్ళు దాని మీద ఫోకస్ పెట్టారు. సైంధవ్ కూడా పాన్ ఇండియా సినిమా అంటున్నారు, కానీ సైంధవ్కి పాన్ ఇండియా ఇమేజ్ రావడం కష్టం. ఎందుకంటే వెంకటేష్కి ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం కాబట్టి గుర్తింపు రావాలి కదా. ఓపెనింగ్స్ రావాలన్నా గుర్తింపు రావాలి. వాళ్ళు ప్రయోగం చేస్తున్నారు, హిట్ అయితే చెప్పలేము, ఆటోమేటిక్ ఉంటుంది. మరి ఇప్పుడు తేజ కూడా కొత్తనే కదా, అతనికి పాన్ ఇండియా రేంజ్ ఉందంటే. ఇక్కడ తేజ అని చూడరు, హనుమంతుని చూస్తారు. ఇది సూపర్ హీరో కాన్సెప్ట్ కదా, హనుమాను ప్లస్ మనిషి కలిపి శ్రీ ఆంజనేయం టైప్లోనే హనుమాన్ అని చెప్పారు వాళ్ళు. కాబట్టి ఆ సబ్జెక్ట్లోనే అది ఉంది. ఓకే, హనుమంతుడు అంటే దేశం మొత్తం మీద ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు అసలే రామాలయం సెంటిమెంట్ నడుస్తుంది, ఒక అయోధ్య సెంటిమెంట్ నడుస్తుంది. కాబట్టి అలాంటి సబ్జెక్ట్ ఏంటంటే పిల్లలకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. CG వర్క్, VFX వర్క్, ఇవన్నీ గ్రాఫిక్ వర్క్తో చేసిన సినిమా కాబట్టి కొంతమందికి, చాలామందికి ఇప్పుడు హనుమంతుడి భయం పట్టుకుంది, అదొకటి. ఇట్లా ఈ సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలు ఉంటున్నాయి. ఇలా ఈ 12వ తారీఖు, 13వ తారీఖు, 14వ తారీఖు మొత్తం 3 రోజులు కూడా కీలకం. వీటిలో ఏ సినిమా హిట్ అయినా, 2 సినిమాలు హిట్ అవుతాయి అనుకుంటే మిగతా సినిమాలు ఆటోమేటిక్గా కలెక్షన్ తగ్గిపోతూ ఉంటే థియేటర్లు తగ్గించుకోవడానికి ఇబ్బంది ఉండదు, ఎవరు ఇబ్బంది పడరు. కాబట్టి వారం రోజుల పాటు ఫస్ట్ వీక్ అన్నా సరే థియేటర్లో ఉండాలిగా. సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ వీక్ అన్నా ఉండాలిగా. అందువల్ల ఈ ఇష్యూ వచ్చింది. అది
అయితే ఇప్పుడు ఈ 1 వీక్లోనే ఎందుకు రిలీజ్ చేయాలని అంత, అంటే సంక్రాంతి 3 రోజులలో ఇప్పుడు థియేటర్స్ మీరు అన్నారు 60% ముందు 90% గుంటూరు కారంకి ఇస్తే మళ్ళీ నెక్స్ట్ డేకి 30% మార్చుకుంటే ఇప్పుడు 60% గుంటూరు కారం ఉంటే మిగిలిన 30% వీళ్ళు పంచుకోవడం జరుగుతుంది 40%. ఇంత తక్కువ పర్సెంట్ థియేటర్లో రిలీజ్ చేస్తే వీళ్ళకి నష్టాలు జరిగే అవకాశం ఉంటాయి కదా. అంటే ఓపెనింగ్ కూడా రావాలిగా, వాళ్ళకి ఎక్కువ థియేటర్లు ఇచ్చినా అంత కెపాసిటీ కూడా ఉండాలి కదా. సినిమా మీద క్రేజ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు గుంటూరు కారానికి క్రేజ్ ఉంది, వాళ్ళకి అందుకని 12 తారీఖు వచ్చేస్తున్నారు. గుంటూరు కారం ఏమాత్రం అటు ఇటు అయిందనుకోండి, సపోజ్ తెల్లారి వచ్చి రిలీజ్ అయ్యే సినిమాల మీద అంచనాలు పెరుగుతాయి, ఫస్ట్ డే టాక్ వచ్చేస్తుంది. అదే గుంటూరు కారం సూపర్ హిట్ టాక్ వచ్చింది అనుకోండి, అసలు మిగతా వాళ్ళు భయపడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎట్లా ఉంటుంది, ఒక పెద్ద హీరో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాని ఎఫెక్ట్ అనేది వేరుగా ఉంటుంది. క్రేజీ ప్రాజెక్ట్ ఏది అంటే గుంటూరు కారం చెప్పాలి. త్రివిక్రమ్ సినిమాస్ కాంబినేషన్లో వచ్చిన సినిమా. ఎందుకంటే గతంలో సంక్రాంతికి అలవైకుంఠపురంలో అన్ని పెద్ద హిట్ ఇచ్చి 200 కోట్ల రూపాయలు ఆయన వసూలు చేసుకెళ్ళిన అతను డైరెక్టర్ అతను, మరి అల్లు అర్జున్తోనూ ఆ సినిమా. అట్లా ఆ క్రేజీ ఈసారి మరి మహేష్ బాబు ఆ సర్లేని మీకు ఎవరైనా సంక్రాంతికి వచ్చాడు గతంలో కూడా. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాసు, అదే టైంలోనే అల్లవైకుంఠపురంలో ఆయనేమో డైరెక్టర్ ఏమో త్రివిక్రమ్ శ్రీనివాసు, సర్లేని మీకు అనిల్ రావిపూడి. ఈసారి అలా కాదు, మహేష్ బాబుకిను త్రివిక్రమ్ శ్రీనివాస్తోనే సినిమా వస్తుంది. కాబట్టి ఎలా చూసుకున్నా క్రేజీ ప్రాజెక్ట్. పాటల పరంగా చూసుకున్నా మనం చూసాం పాట, ఆ కుర్చీ మడతపెట్టి సాంగ్ ఎంత క్రేజ్. ఆ పాట ఒకటి సరిపోతుంది ఆ సినిమా మళ్ళీ ప్రమోషన్ వర్క్లో. కాబట్టి 12 తారీఖు మీదే అందరూ అంచనాలు ఉన్నాయి. ఆ సినిమా ఫలితాన్ని బట్టి ఆ రెండో రోజు ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది ఖచ్చితంగా. ఓకే, సో ఇదండి ఈ సంక్రాంతికి దాదాపుగా అన్ని సినిమాలు ఒకటేసారి రిలీజ్ అవడం వల్ల అక్కడ థియేటర్ ఇష్యూ కూడా నడుస్తూ ఉంది. సో 12వ తారీఖు గుంటూరు కారం, 13వ తారీఖు సైంధవ, 14న సామిరంగ, హనుమాన్, ఈగల్ ఇవన్నీ కూడా వరుసగా పెట్టి సినిమాలు రావడం వల్ల సో థియేటర్స్ మాత్రం కొరత ఉంది. కాబట్టి మరి దీన్ని ఏ విధంగా సర్ది చెప్తారనేది ఆ సినిమా రిలీజ్ అయినాక ఆ టాక్ని బట్టి మనకు అర్థమవుతుంది.